దాని ద్వారా మీకు ముందుకి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. దయతో గమనించండి. దీనికి సహాయకరంగా ఆ వ్యక్తిని గురించి మనం నేర్చుకోక ముందు ఆహ్, యోహాను సువార్తలో నుంచి ఒక మాటను చదువుకొని, ఆ వ్యక్తి ఎవరో తర్వాత మనం చూసుకుందాం. చూడండి, యోహాను సువార్త 15 అధ్యాయం 16 వచనాన్ని నేను చదువుతున్నాను. పై మాట, కింద మాట మాత్రం చదువుతున్నాను. యోహాను సువార్త 15 అధ్యాయం 16 వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. కింద భాగంలో నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మరలా చదువుతున్నాను. యోహాను సువార్త 15 అధ్యాయం 16 వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఇలా ప్రార్థన చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క రాత్రికాల సమయంలో సంఘంతో కూడి నాయన మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, మీ నోటి ద్వారాగా నన్ను వాడుకునండి. వాడుకుని ప్రభా, దేనికి పనికిరాని మీరు మీ తెలుగు చాటున మెరుగుపరిచి మాకు కావాల్సినటువంటి మాటలు మాకు దయచేయమని వేడుకుంటూ, నాయన ఇదిగో ఎవరైతే వింటున్నారో వారికి స్పష్టంగా అర్థమవుతున్నట్లు సహాయం చేయమని, నేను కూడా బోధించినప్పుడు స్పష్టంగా బోధించగలిగినట్లు కృప చూపి నడిపించమని వేడుకుంటూ, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మరొక వ్యక్తిని మనం ధ్యానించక ముందు ఆ యోహాను సువార్త 15 అధ్యాయం 16 వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. ఏమనుంది? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. రెండవదిగా అదే వచ్చిన చివరి భాగంలో నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. యు ఆర్ నాట్ చోజన్ మీ, ఐ చోజన్ యు అండ్ అపాయింటెడ్ అని మనం చూడొచ్చు అనమాట. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుని ఆయన నియమించినట్లయితే నిజంగా మనం చాలా ప్రయోజకులం అవుతాం. అట్లా కాకుండా మనకు మనమే ఏర్పరచుకుని నాయకత్వం వహించినట్లయితే అది ఎవరికీ కూడా ప్రయోజనకరం కాదు. దేవునికి మహిమకరం కూడా కాదు. ఎందుకనంటే యేసు ప్రభు స్పష్టంగా ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో ఏ విధంగా ఫలించాలో, ఏ విధంగా ఆయన యందు నిలిచి ఉండాలో చెప్తూ చివరికి వచ్చేటప్పటికి ఆయన చెప్తున్నాడు, ఆ ఫలాలు రావాలంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. నేను ఏర్పరచుకొని నియమించితిని అని అంటున్నాడు. అనగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే సమయంలో నియమించాడు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఒక రిక్రూట్‌మెంట్‌కి లేకపోతే ఒక ఉద్యోగానికి అనేకులు రావచ్చు. అనేకులు వచ్చి ఆ ఇంటర్వ్యూలో పొందిన తర్వాత ఎవరో కొంతమంది మాత్రమే ఏర్పరచుకుంటారు ఆ కంపెనీ వాళ్ళు. అనగా పిలువబడిన వారు అనేక మంది, లేకపోతే వచ్చినటువంటి వారు అనేక మంది, వారిలో కొంతమంది మాత్రమే ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు, వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇస్తారు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పేదన్నమాట. గనుక మరొక పర్యాయం ఇదే యోహాను సువార్తలో మరొక దగ్గర రాయబడ్డది. నా తండ్రి మిమ్మల్ని ఆకర్షించుకుంటేనే కానీ మీరు నా యొద్దకు
రాలేరు అని కూడా మనం చూస్తున్నాం. గనుక దేవుని యొక్క నియామకం, దేవుని యొక్క ఏర్పాటు అది మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే జరగాలి. అలాగు జరగకున్నట్లయితే అది మనము ఏర్పాటు చేయకున్న ఏర్పరచుకున్న వారం కాము. లేకపోతే నియమింపబడిన వారం కాము. ఇది ఉద్యోగానికి సంబంధించింది కాదు కానీ, ఇది పరలోకానికి సంబంధించింది. అనగా మన పాపముల కొరకు మనం పాప క్షమాపణ పొందినప్పుడు, యేసుక్రీస్తు రక్తంలో మన పాపములు కడగబడినప్పుడు, లేకపోతే ఆయన నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని విశ్వసించడం ద్వారా మనము దేవుని చేత ఏర్పరచబడ్డాం. అనగా ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని వాక్యం మన యొద్దకు రావడానికి దేవుడే దేవుని వాక్యాన్ని తన దాసుల ద్వారా ఆయా రీతులుగా పంపేవాడుగా ఉన్నాడు. కనుక మనం ఆయన వద్దకు వెళ్ళలేదు కానీ ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనే మనల్ని నియమించాడు. ఎంత శ్రేష్టమైనటువంటి ఆ మాటలు ఇవి. ఎందుకనంటే భూమి ఆకాశాలు సృజించినటువంటి దేవుడు, సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఆయన మనుషులతో ఆయనకి ఏం పని? అయితే ఆయన తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నటువంటి మానవుడు నశించి నరకానికి పోవడం ఇష్టం లేక, పాపములో జోగాడేటువంటి మనుషుడు ఇదిగో నిత్య నరకాగ్నికి పోవడానికి ఇష్టం లేక ఆయన తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనం రక్షింపబడాలని మనకు బదులుగా మనకు ఆ బదులుగా ఆయన మూల్యం చెల్లించి రక్తం చిందించి మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మనకు విడుదల విమోచనను దయచేశాడు. కనుక అనే మాట చూస్తా ఉన్నాం. కనుక ఈ రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి 3 విధాలుగా ఏ విధంగా ఏర్పరచుకున్నాడో మనం ఈ క్రొత్త నిబంధనలోనే ఒక వ్యక్తిని గురించి చూద్దాం. అనగా ఏ విధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దల చేత నియమింపబడ్డాడో, అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా ఆనాటి పెద్దల చేత ఏర్పరచబడ్డాడో ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. దయతో నాతో కూడా చూడండి. మనం కానీ చూసినట్లయితే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 22వ వచనంలో ఆ వ్యక్తి మనకు కనబడతాడు. చూడండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబా అను మారు పేరు గల యోధాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకున్న వ్యక్తి ఎవరంటే శీల అని కానీ ఇంగ్లీష్లో, లేకపోతే సైలస్, లేకపోతే ఇంకొక మాటగా మనం కానీ చూసినట్లయితే సిల్వాను అనే మాట కూడా తెలుగులో ఉంటుంది. సిల్వనస్ ఆర్ సైలస్, ఇద్దరు ఒకే పేరు కలిగినటువంటి వారు. కనుక అవి మనం కానీ చూసినట్లయితే పౌలుని గురించి చూసినట్లయితే పౌలస్ అని కూడా కొన్ని తర్జుమాల్లో రాయబడ్డాది. లోకాల గురించి చూసినప్పుడు లోకాస్ అని కూడా రాయబడ్డది. అనగా ఒక మాట యూదుల యొక్క పూర్వనామం అయితే, సర్వనామం అయితే, ఇంకొక మాట లాటిన్ నుంచి రాయబడ్డాది. కనుక ఈ శిలాని గురించి మనం చూసినప్పుడు సిల్వాను అని ఒక దగ్గర ఉంది, ఇంకొక దగ్గర శీలా అని ఉందన్నమాట. ఇంగ్లీష్లో చూసినట్లయితే స్టైలస్ అని, లేకపోతే సిల్వనస్ అని ఒక దగ్గర ఉందన్నమాట. ఈ రెండు ఒకటే. ఎందుకనంటే ఒకటి
శీల అంటే యూదుల పేరు. తర్వాత లాటిన్ పదం వచ్చేసి సిల్వాను అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. అట్లయితే మనం కానీ చూసినట్లయితే ఈ శీల గ్రీసు దేశస్థుడు, గ్రీసు దేశస్థుడైన యూదుడు అన్నమాట. ఇతడు హెలనీయుడు అనగా మనం చూసినట్లయితే అన్ని జనాంగాల్లో ఉన్నటువంటి హెలనీయులు అనే ఉండేవారు ఆ దినాల్లో. ఇతడు రోమా పౌరసత్వం పొందినటువంటి వాడు. ఆ దినాల్లో రోమియులకు బందీలుగా చేయబడ్డారంటే ముందుగా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కొంత మూల్యం చెల్లించి లేకపోతే శుల్కము ఇచ్చి ఆ యొక్క పౌరసత్వాన్ని పొందాలి. వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర కూడా ఉండేది. ఆ దినాల్లో రోమా పౌరసత్వం పొందడం అంటే అది రోమా సామ్రాజ్యం, రోమీయులు ఎక్కడైతే పరిపాలన చేస్తున్నారో ఆ దేశాలన్నిటిలో కూడా వాళ్ళకి 2 రకాలైనటువంటి పౌరసత్వం ఉండేదన్నమాట. రోమా పౌరసత్వం ఉండేది, తర్వాత వాళ్ళ సొంత ఊరిలో ఉన్నటువంటి పౌరసత్వం ఉండేది. అందుకని పౌలు కూడా చెప్తాడు, నేను రోమీయుడను, రోమా పౌరసత్వం కలిగిన వాడిని. అంత మాత్రమే కాకుండా అదే సమయంలో యూదులకి యూదుడను అని చెప్తాడు. అనగా పౌలు రోమా పౌరసత్వం పొందినటువంటి వాడు, ఎంతో వెల చెల్లించి పొందినటువంటి వాడు కనుక ఆ దినాల్లో అతని విచారణ చేసేటప్పుడు కూడా అతడు రోమీయుడని యూదుడని 2 పర్యాయాలు 2 దగ్గర అతని విచారించారు. అలాగా ఈ శీల కూడా మనం చూసినట్లయితే గ్రీసు దేశస్తులకు సంబంధించినటువంటి యూదుడని, అంత మాత్రమే కాకుండా రోమా పౌరసత్వం పొందిన వాడని ఇతని గురించి మనం చూస్తాం. అట్లయితే ఏ విధంగా రక్షింపబడ్డాడో మనకు తెలియదు. ఒకవేళ ప్రారంభంలో పేతురు వాక్యం చెప్తూ ఉంటే రక్షింపబడ్డాడో మనకు తెలియదు, లేకపోతే పౌలు చెప్తూ ఉంటూ ఉండగా రక్షింపబడ్డాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఇక్కడ కానీ మనం చూసినట్లయితే యెరూషలేములో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమైందంటే ఇక్కడ అతను ముఖ్యుడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా 22వ వచనంలో, అప్పుడు సహోదరులలో ముఖ్యులైనటువంటి బర్సబాను అని మారు పేరు గల యోధాను శీలను తమలో ఏర్పరచుకుని అనే మాటలు చూస్తాం. ఎవరితో కూడా పోవడానికి? పౌలుతో, బర్నబాతో అంతియోకు పంపడానికి. వారి సువార్త యాత్రలో ప్రారంభంలో ఇదిగో అంతియోకుకి ఎవరు వెళ్ళాలి అన్నట్లుగా మనం చూసినట్లయితే ఇదిగో శీల ఏర్పరచబడ్డాడని మనం చూస్తున్నాం. మనం కానీ చూసినట్లయితే ఈ ఆసక్తికరమైనటువంటి విషయం శీల గురించి ముచ్చటగా 3 మాటలు చెప్పచ్చు. ఆనాడు ఆదిమ సంఘంలో పెద్దల చేత ఏర్పరచుకునబడినటువంటి శీల అనగా ఇంకో విధంగా చెప్పాలంటే చీఫ్ మ్యాన్, ముఖ్యుడైనటువంటి శీల. రెండవదిగా మనం చూసినట్లయితే పౌలుతో ఏర్పరచబడినటువంటి శీల. సంఘ పెద్దలతో మాత్రమే కాదు ప్రియులారా, ఇతను పౌలు చేత ఏర్పరచబడినటువంటి శీలాగా మనం చూస్తున్నాం. రెండవ మనుష్యుడుగా ఉన్నాడు, సెకండ్ మ్యాన్ మనం చూడొచ్చు. మూడవదిగా సంఘ పెద్దలతోనే మాత్రమే కాకుండా ఆనాటి సువార్త దండయాత్రలో పౌలుతో మాత్రమే కాకుండా మూడవదిగా మనం చూసినట్లయితే హీ ఈస్ ద చోజన్ బై పీటర్. పేతురు చేత ఏర్పరచబడినటువంటి శీల. ఇంకో విధంగా చెప్పాలంటే హీ ఈస్ ద సర్వీస్ మ్యాన్, అనగా అతడు సేవ చేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఆదిమ సంఘం ద్వారా ఏర్పరచబడినటువంటి శీల. రెండవదిగా మనం చూసినట్లయితే పౌలు చేత
ఏర్పరచబడినటువంటి శేల. మూడవదిగా మనం చూసినట్లయితే పేతురుతో కూడా ఇదిగో ఏర్పరచబడినటువంటి శేల అని మనం చూస్తాం. పేతురు రాసేటప్పుడు మాత్రం సిల్వాను అని మాట రాస్తాడు. మిగతా 2 పర్యాయాలు మనం కానీ చూసినట్లయితే శీల అని మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ యొక్క శీల అనే మాట ఏంటంటే అడవి ప్రదేశంలో ఉండేటువంటి వాడు అని అతని యొక్క పేరుకు అర్థం. అడవి ప్రదేశంలో అంటే బాగా మేత కలిగినటువంటి వాడు, పుష్టిగా ఉన్నటువంటి వాడు, అడవి జంతువుల్లో ఉన్నటువంటి వాడు అని అర్థం. అయితే అది కాదు అర్థం. ఇదిగో ఆత్మీయ జీవితంలో మనం చూసినప్పుడు, శిలాగానికి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇదిగో ప్రముఖులలో ఒకడుగా ఉన్నాడు, సంఘ పెద్దల చేత ఏర్పరచబడిన వాడుగా ఉంటున్నాడు. ఎంత మంచి మాట చూడండి. ప్రభువు వారికి దర్శనమిచ్చి ముఖ్యులలో ఉన్నటువంటి ఇద్దరిని ఇదిగో పౌలుతో బర్నబాతో అంతియోకు పంపడానికి ఏర్పరచబడినటువంటి శిలాగా ఉంటా ఉన్నాడు. అట్లయితే ప్రియులారా, సంఘములో మనం ఉన్నట్లయితే సంఘములో ఎవరి చేత మనం గుర్తింపబడుతూ ఉన్నాం, ఎవరు మనల్ని ఏర్పరచుకున్నాడు అనగా, ఇదిగో యోహాను సువార్తలో మనం చదివిన రీతిగా మన ప్రభువే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాదు, మనల్ని సంఘంలో ఉంచాడు, నియమించాడు. వారిలో కొందరిని ఇదిగో పరిచారకులుగాను సంఘ పెద్దలుగాను ఏర్పరిచాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు మనం శిలా గురించి వింటున్నామో చూడండి. ఇదిగో అంత్యోకకు వెళ్ళాలి, అంత్యోకలో ఉన్నటువంటి బలపరచాలి, అంత్యోకలో ఉన్నటువంటి వారు క్షేమాన్ని చూడాలి అని ఆదిమ సంఘంలో యెరూషలేములో ఉన్న సంఘము ఎవరిని పంపాలి? పౌలుతో బర్నబాతో అన్నప్పుడు ఇదిగో అనేక మంది ముఖ్యులు ఉన్నారు యెరూషలేము సంఘంలో. వారిలో ఇద్దరున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు శేలా అని మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ విధంగా శేలా సంఘ పెద్దల ద్వారా ఏర్పాటు చేయబడ్డాడు అనే మాటలు మనం చూస్తాం. అట్లయితే ఆనాడు ఆదిమ సంఘ పెద్దల చేత ఏర్పరచబడ్డాడంటే, ముఖ్యుడిగా ఉన్నాడంటే, ఇదిగో ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఎంత మంచివో చూడండి. ఆ సంఘ పెద్దల్లో ఒకడైనట్లయితే ఇదిగో వాక్యములో ఎదిగినటువంటి వాడు, ఆత్మీయంగా అనుభవం కలిగినటువంటి వాడు, మంచి చెడ్డ వివేచన కలిగినటువంటి వాడు, యవనస్తుడుగా ఉన్నాడు, చిన్నతనంలోనే దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ శీలా అని మనం చూస్తాం. అందుకని మనం కానీ చూసినట్లయితే ఇదిగో మనుషులు 25-26 వచనాల్లో, అదే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 25-26 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆ గనుక మనుష్యులను ఏర్పరిచి మన ప్రభువైన యేసు క్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ అభిప్రాయం కలిగింది అని అంటున్నారు. ఇదిగో ఒక జంటున్నారు, వారు పౌలు బర్నబాలు ఉన్నారు. వారు ప్రభువుకి తమను తాము అప్పగించుకున్నవారు. వారితో కూడా ఇదిగో యూదా శేల కూడా ప్రభు పరినిమిత్తము ప్రభు కొరకు తమను తాము అప్పగించుకున్నటకు ఇదిగో ఈ ఇద్దరిని పంపుతూ ఉన్నారు. వారు సాక్ష్యం చెప్తున్నారు, మేము మీతో కూడా పంపుట యుక్తమని మాకు అభిప్రాయం కలిగింది, ఏకాభిప్రాయం కలిగింది, మాకు తోచింది, పరిశుద్ధాత్మ దేవుడు మాకు తెలియజేశాడు అని ఏకాభిప్రాయంతో, ఏక మనసుతో, ఏకాత్మతో ఇదిగో ఈ శేలను యోధాను వారితో కూడా అనగా పౌలుతో బర్నబాతో పంపుతూ ఉన్నారు. నిజమే, ఈ దినాల్లో
అనేక మంది సేవ చేస్తూ ఉండగా దేవుడు ఏర్పరచుకోవటం లేదు ప్రియులారా. సంఘంలో పెద్దలు ఏర్పాటు చేసుకోవడం లేదు. సంఘంలో ఉన్నటువంటి వారు ఏర్పాటు చేసుకోకుండా తమ ఇష్టానుసారంగా పోవడం ద్వారా ఇదిగో సంఘానికి ప్రయోజనకరం లేదు, కానీ దేవునికి కూడా ప్రయోజనకరం లేదు. అందుకనే అనేక ఆత్మలను మనం సంపాదించుకోలేకపోతున్నాం. ఈ మాటలు మనం గ్రహించుకోవాలని మనం చూస్తా ఉన్నాం. గనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆ, అంత మాత్రమే కాదు, వారు అనగా శేల యూద ఏర్పరచబడిన వారు మాత్రమే కాదు, ప్రభువుకు అప్పగించుకున్న వారు మాత్రమే కాదు. ఇంకొక మాట రాయబడ్డది చూడండి, ఇదే 15వ అధ్యాయంలో 31వ వచనంలో. ఇదిగో 30, 31 అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి, అనగా సిఫారసు లెటరు తీసుకొని శీల ఇదిగో వీరితో కూడా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు శీలయ కూడా ప్రవక్తలయుండి పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎలాంటి వారు ఈ యూదాయు శీల? ప్రవక్తలై ఉన్నారు. ప్రవక్తలంటే ఇదిగో దేవుని వాక్యాన్ని తేటగా బోధించేవారు. రాబోయే దేవుని వాక్యం ఏ విధంగా జరగబోతుందో, ప్రభు ఎప్పుడు వస్తాడో, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడం ఈ దినాల్లో ప్రవక్తల పని. సువార్తను చాటి అన్య జనాంగాన్ని లేకపోతే యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారిని శిష్యులుగా చేసేవారే ప్రవక్తలు. పాత నిబంధనలో ప్రవక్తలైతే ఇదిగో రాజులకి లేకపోతే ఇదిగో వారు ముందు జరగబోయేవి చెప్పేవారు. అయితే ఈనాటి ప్రవక్తలు వారు ఎలా అంటే, వారంటే నూతన నిబంధనలో వాక్యాన్ని వివరించి చెప్పేటువంటి వారు. యేసు ప్రభు రాకడ కొరకు ఇదిగో సంఘంలో ఉన్న వారిని సిద్ధపరిచేవారు వారే ప్రవక్తలు. దేవుని వాక్యాన్ని తేటగా బోధించడమే మన పని. కనుక పాత నిబంధనల ప్రవక్తలకి కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకి తేడా అదన్నమాట. కనుక వారు ప్రవక్తలై ఉన్నారు. అంత మాత్రమే కాకుండా సహోదరులను ఆదరించేవారు ఉన్నారు, స్థిరపరిచేవారిగా ఉన్నారు. చూడండి, పౌలుతో కూడా బర్నబాతో కూడా శీల యూద వెళ్తున్నారంటే ఎంత అనుభవాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. గనుక ఒక వ్యక్తి ప్రభు చేత ఏర్పరచబడ్డాడు, యేసు ప్రభు ద్వారా ఏర్పరచబడ్డాడు అని అంటే ఇన్ని గుణ లక్షణాలు కనబడాలి. అట్లయితే సంఘాల్లో ఉన్నటువంటి వారికి గుణ లక్షణాలన్నీ కనబడుతున్నాయి. ఇదిగో ఆ స్త్రీలను చూస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి పెద్దల చేత ఏర్పరచబడ్డాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, సంఘంలో ఉన్న వారిని ఆదరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారిని స్థిరపరుస్తూ ఉన్నాడు అనే మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కనుక ఇంకొక మాట చదువుకున్నట్లయితే 40, 41 వచనాల్లో, అదే 15వ వచనంలో ఇదిగో ఒక మాట రాయబడ్డది, ప్రభు పౌలును శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు అనేక ప్రదేశాలకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఈ 40 వచనం పై వరకు యెరూషలేము సంఘము చేత ఏర్పరచబడి పరిచర్యలో ఉన్నటువంటి శీల. ఈ 36వ వచనం నుంచి కిందకు వచ్చేటప్పటికి బర్నబాకి పౌలుకి మధ్య విభేదం జరిగింది. బర్నబా అంటున్నాడు, ఇదిగో మనతో కూడా జాన్ మార్క్ని, యోహానుని మారుపేరు గల మార్కుని తీసుకెళ్దామంటాడు. వద్దు వద్దు, ఇదిగో శీలాన్ని తీసుకెళ్తాం అన్నట్లుగా విభేదింపబడినప్పుడు బర్నబా ఆ మార్కుని తీసుకుని వెళ్ళాడు. ఇదిగో పౌలు శీలను తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ రెండవదిగా మనం చూస్తున్నాం, పౌలు చేత ఏర్పరచబడినటువంటి
ఆ శేలా అని మనం చూస్తున్నాం. అట్లయితే సంఘ పెద్దల చేత ఏర్పరచబడినటువంటి శేలా, ఇదిగో అంత్యోకి వెళ్ళి సువార్త ప్రకటించాడు, స్థిరపరిచాడు, ఆదరించాడు, దేవుని వాక్యాన్ని విపులంగా ప్రకటిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పౌలుతో ఇప్పుడు సువార్త దండయాత్రలో వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగా వెళుతూ ఉండగా ఎన్ని అనుభవాలు గుండా ఈ సేర వెళ్ళాడో మనం చూస్తున్నాం. 16వ అధ్యాయంలో మీరు చదవండి. ఆ 16వ అధ్యాయంలో అనేక అనుభవాల గుండా సేలా వెళ్ళాడు. మొదటిగా లూదియా అనే ఆమె రక్షింపబడ్డానికి పౌలు ఉన్నాడు అక్కడ. అదే సమయంలో సేలా కూడా ఉంటున్నాడు. తర్వాత రెండవ భాగంలోకి వచ్చేటప్పటికి పూతోలు దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ ఉంది. దాన్ని వెళ్ళగొట్టేటప్పుడు అక్కడే ఉంటున్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు ఇదిగో చెరసాల బంధింపబడినప్పుడు, చెరసాల నాయకుడు రక్షింపబడ్డప్పుడు ఒక మాట రాయబడ్డది. ఆ పౌలు శీలల గురించి చూడండి నాతో కూడా 29వ వచనంలో 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 29. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలాకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అడిగినప్పుడు అందుకు వారు, అనగా పౌలు శీలాలు ఒకే మాట చెప్తారు: ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదు. వారు అన్నప్పుడు పౌలు శీలలు ఉన్నారు. దానికి ముందు మనం చూసినప్పుడు ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు వీరు పాటలు పాడుతూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా ఎంతమంది విన్నారో, ఎంతమంది రక్షింపబడ్డారో మనకు తెలియదు. ఎంత మంచి అనుభవంలో కూడా వెళ్తూ ఉన్నాడో శిలాని గురించి మనం చూస్తున్నాం. కనుక మనం చూసినప్పుడు ఇక్కడ అతడు చెరసాలలో నుంచి బయటకు వచ్చినప్పుడు వారిద్దరు చెరసాల నాయకుడికి ఇద్దరు సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. దానిని బట్టి ఇదిగో చెరసాల నాయకుడు ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు. వాస్తవంగా అతనికి పేరుకు తగ్గట్టుగా అడవి మృగాల్లో ఉండాల్సినటువంటి వాడు. కానీ ఇప్పుడైతే దేవుని సంఘంలోకి రాబడి ఎంతమందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడో పౌలుతో కలిసి అనే మాటలు మనం జ్ఞాపకానికి వస్తున్నాయి. అట్లయితే ప్రియులారా, దేవుని వాక్యంతో మనం నింపబడి దేవుని చేత ఏర్పరచబడినప్పుడు ఇన్ని పనులు చేయడానికి దేవుడు ఆసక్తి మనకిస్తారు. కనుక పగలు పనిచేశారు, పగలు సువార్త చెప్తూ ఉన్నారు. రాత్రి సమయంలో పౌలు శీలలు పాటలు పాడుతూ దేవుణ్ణి కీర్తిస్తూ ప్రార్థన చేస్తూ వారు అనేకుల్ని ప్రభు దగ్గరికి ఆకర్షించారు. అనగా వారు రేయింపగులు పనిచేసినట్లుగా పౌలు శీలల విషయంలో మనం చూస్తాం. ఎంత చక్కటి జంట వాళ్ళు పౌలు శీలలు. దేవుని చేత ఏ విధంగా వారు వాడబడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుని కొరకు తమను తాము అప్పగించుకున్నారు అనంటే ఇదిగో ఈ విధంగా వారు అప్పగించుకుని దేవుని పనిచేస్తున్నారు. చివరిగా మనం చూసినప్పుడు ఏ విధంగా పేతురుతో ఇతనికి సంబంధం ఉందో మనం చూసినప్పుడు ఒక వచనాన్ని మనం అక్కడ చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో సుమారు 6 సంవత్సరాల తర్వాత ఇక్కడ పేతురు రాస్తూ ఉన్నాడు ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో మిమ్ముని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృపాని సాక్ష్యము చెప్పుచు సంక్షేమముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనించిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా
ఉండుడి అనే మాటను చూస్తున్నాం. ఒక ఉత్తరం రాసి సిల్వాను చేత అనగా సిల్వాను శీల అనే ఆయన చేత ఉత్తరం పంపుతూ ఉన్నాడు. ఎటువంటి వాడు? మీకు నమ్మకమైన సహోదరుడిని నేనించిన సిల్వాను చేత కదా. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలుతో కూడా పిలుపు నుండి తెస్సలోనికి వెళ్ళాడు శీల. అక్కడ శ్రమను అనుభవించాడు. విశ్వాసులని ప్రభు చిత్తానికి అప్పగించాడు. అంత మాత్రమే కాదు, పౌలు వాళ్ళు ఒక పర్యాయం మనం చూసినప్పుడు ఆ ఆ, వాళ్ళు తెస్సలోనికి వచ్చినప్పుడు అక్కడ వదిలి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తిమోతి శీల కలిసి కొంతకాలం వాళ్ళు పరిచయం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా వారు చూసినప్పుడు వారు యవనస్తులైనటువంటి తిమోతి శీల సంఘ పెద్దలుగా తెస్సలోనికి సంఘంలో కొంతకాలం ఉన్నారు. ఎంత మంచి మాటలో చూడండి. దానితో పాటుగా పౌలు శీల చాలా అనుభవం, పౌలు ద్వారా శీల చాలా అనుభవం గడించాడు. దానిని బట్టి పేతురు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏ విధంగా ఏర్పాటు చేసుకుని అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడో ఒక మాట చెప్తాడు కదా. ఏమని? మీకు నమ్మకమైన సహోదరుడిని నేనించిన సిల్వాను చేత దీన్ని ఉత్తరాన్ని పంపుతూ ఉన్నాను అని అంటూ ఉన్నాను. కాబట్టి ఈ విధంగా మనం చూసినాం ఎంత మంచి సాక్ష్యం పొందినటువంటి శీల లేకపోతే సిల్వాను గురించి మనం చదువుతున్నాం. యెరూషలేములో ఆదిమ సంఘంలో పెద్దల చేత ఏర్పాటు చేసుకున్నారు. అంత్యోక నుంచి ప్రారంభమైనటువంటి అతని పరిచర్య ఎంత దూరం వెళ్ళిందో యవనస్తులు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అనుభవజ్ఞైనటువంటి దైవజనులతో కలిసి పనిచేసినాం. వారి శ్రమల్లో, వారి కష్టాల్లో, వారి కన్నీటిలో ఎంత అనుభవాన్ని వాళ్ళు పొందుతారు. దానితో పాటుగా పెద్దలు నియమించినప్పుడు సంఘ పెద్దలుగా ఈ యవనస్తులు ఏ విధంగా ఉన్నారో మనం నేర్చుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి చేత ఏర్పాటు చేయబడ్డట్లయితే మంచిదే. వారు ఇదిగో సిల్వాను గురించి చూసినప్పుడు యేసు ప్రభు చేత ఏర్పాటు చేయబడ్డాడు. యెరూషలేము సంఘములో పెద్దల చేత ఏర్పరచబడ్డాడు. పౌలు చేత ఏర్పరచబడ్డాడు. పేతురుతో కూడా ఏర్పరచబడ్డాడు. అట్లయితే మనము ఎందరి చేత పంపబడుతున్నాం, ఏర్పరచబడుతున్నాం, పరిచర్యకు అప్పగిస్తూ ఉన్నాం. ఒకే వ్యక్తి ఎంతమంది చేత ఏర్పరచబడినప్పుడు, అందుకని చివరిగా దాస్తున్నాడు కదా, మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచాను కనుక ఈ ఉత్తరాన్ని ఆ వ్యక్తి చేత, యవనస్తుడి చేత పంపుతూ ఉన్నాను అని అంటూ. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో శిలలాగా మనం పనిచేస్తున్నామా? శిలలాగా అనుభవంలో మనం వెళ్తున్నామా? శిలలాగా అనుభవం కలిగినటువంటి పెద్దలతో కలిసి ఉంటున్నామా? అలాగా ఉన్నప్పుడు దేవుని పనిలో మనం ఎంతో ఆశీర్వాదకరంగా వాడబడతాం. నాకు తెలుసు, అనేక మంది పెద్దలు వచ్చినప్పుడు వారు మాట్లాడుతూ ఉండగా, ఆలకిస్తూ ఉండగా వారు అనేకమైనటువంటి అనుభవాలు, వారి పరిచర్యలో ఏ విధంగా వారు ప్రభు కొరకు వాడబడ్డారు, ఏ విధంగా వారు పరిచర్య చేస్తున్నారు, ఏ విధంగా అనేకమైనటువంటి ఒడిదుడుగుల గుండా వారు ప్రభు పని చేశారు అని చూసి చెప్పినప్పుడు నిజమే మనకు ఆశ్చర్యం కలుగుతారు. ఈనాడు అటువంటి అనుభవాన్ని సంపాదించుకొని యవనస్తుల ముందుకు వెళితే అంతకన్నా భాగ్యం లేదు. అటువంటి అనుభవం కలిగి సిల్వాలాగా సంఘంలో ఉన్న పెద్దల చేత ఏర్పరచుకొని పౌలు లాంటి అనుభవం కలిగినటువంటి వారితో పనిచేస్తూ సంఘ పెద్దగా ఎదటనేది ఎంత ప్రాముఖ్యమైంది.
నమ్మకమైన సహోదరునిగా ఎంచడం ఎంత శ్రేష్టమైంది. ఇటువంటి అనుభవాలు గుండా మనం వెళ్ళాలని ఈ రాత్రికాల సమయంలో హెచ్చరింపబడుతూ మనం ముందుకు సాగుతాం. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించును. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అన్న, చాలా వందనాలు.